వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళు. ఒంగోలులో ఒక ప్రముఖ కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు. అక్క తేజస్వి ప్రస్తుతం 10వ తరగతి, చెల్లి లక్ష్మి 7వ తరగతిలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇద్దరూ చదువులో చురుగ్గా ఉంటారు. ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు తీసుకున్న నిర్ణయానికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు కారణం వాళ్ళు తమ తల్లి చదువుకున్న పాఠశాలలోనే తాము చదువుకోవాలని అనుకోవడమే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది అక్షరాలా నిజం. తమ తల్లి చదువుకున్న పాఠశాలల్లో పెరిగిన విద్యా ప్రమాణాలను తెలుసుకుని ఆ అక్కా చెల్లెళ్ళు పట్టుబట్టి మరీ ప్రభుత్వ పాఠశాలలో చేరారు. స్ఫూర్తివంతమైన నిర్ణయం తీసుకున్న అక్కా చెల్లెపై డి న్యూస్ ప్రత్యేక కథనం. ఒంగోలు రాజీవ్ కాలనీకి చెందిన రజని బండ్లమిట్ట ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో 2006-2007 సంవత్సరంలో 10వ తరగతి చదువుకుంది. ఆ తర్వాత ఆమె జీవితంలో నిలదొక్కుని కుటుంబాన్ని పోషించుకుంటుంది. ఆమెకు తేజస్వి, లక్ష్మి అనే కుమార్తెలున్నారు. వారిద్దరూ చిన్నప్పటి నుండి చదువులో చురుగ్గా రాణిస్తూ ఉండడంతో వారిని ప్రముఖ కార్పొరేట్ స్కూల్లో చేర్పించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో తీసుకువస్తున్న సంస్కరణలు, ప్రభుత్వ విద్యా సంస్థల్లో కల్పిస్తున్న వసతులు, గతానికంటే పరీక్షల్లో మంచి ఫలితాలు రావడంతో ప్రభుత్వ విద్య బాగా మెరుగుపడిందన్న భావన ప్రజల్లో నెలకొంది. అందుకు ఇటీవల ప్రకటించిన 10వ తరగతి ఫలితాలే ఇందుకు నిదర్శనం. ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ను తలదన్నే విధంగా ఫలితాలు వచ్చాయి. అంతే స్థాయిలో బండ్లమిట్టలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచింది. రజని పెద్ద కుమార్తె తేజస్వి ఈ పాఠశాల గురించి తన తల్లికి చెప్పడం, ఆమె కూడా నేను ఈ పాఠశాలలో చదువుకున్నానని చెప్పడంతో తాను కూడా అదే పాఠశాలలో చేరుతానని పట్టుబట్టింది. అంతేకాకుండా తన చెల్లి లక్ష్మిని అదే పాఠశాలలో చేర్చాలని కోరింది. దాంతో తన కూతుళ్ల కోరిక మేరకు తల్లి ఇద్దరు కుమార్తెలను ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలకు తీసుకువచ్చి ప్రధానోపాధ్యాయులు కృష్ణకుమారితో మాట్లాడి చేర్పించారు. వచ్చింది మా తర్వాత ఇంగ్లీష్ మీడియం. మీరు స్కూల్ గురించి ఏం తెలుసుకున్నారు ఈ మధ్య కాలంలో? అంటే డెవలప్మెంట్స్ అన్ని బాగా జరిగినాయి, అంతా బాగా చెప్తున్నారని చాలా మా రిలేటివ్స్ కూడా చదువున్నారు. మా పిన్ని వాళ్ళు అంటే ఇక్కడ ఉపాధ్యాయులు ఎలా ఉన్నారు? బాగున్నారా? యాక్టివిటీస్, అదర్ యాక్టివిటీస్ ఏమైనా నేర్పిస్తున్నారు? మీరు ఏ బ్యాచ్ ఇక్కడ? నేను 2003 to 3. అప్పుడు ఎలా ఉందమ్మా? అప్పుడు బాగుంది సార్, అప్పుడు కూడా గేమ్స్ మీ పిల్లలు ఇక్కడ చేర్పించడానికి ప్రధాన కారణం ఏంటంటారు? ఏం లేదు, ఫస్ట్ నేను చదివేది చదవాలని నాకు ఇంట్రెస్ట్. అంటే వాళ్ళు చదివిన స్కూల్ ఏదో మంచి స్కూల్ అంటారు కదా, పెద్ద స్కూల్ అదొకటి మెయిన్లీ. మేము ప్రాపర్గా ఇటు వచ్చేసాం. మేము వేరే ఏరియా అనే రిజల్ట్ కూడా బాగా ఇదిగా ఉంటుందని చెప్పి మన 10th రిజల్ట్ ఎలా ఉందమ్మా? గవర్నమెంట్ స్కూల్స్ బాగుంది సార్. లోకేష్ గారు వచ్చిన తర్వాత సంస్కరించారు. రేపు మీ పిల్లలు కూడా అదే స్థాయిలో ఫోటోలు రావాలని ఆశిస్తున్నారా? ఖచ్చితంగా సార్, ఎవరికైనా ఉంటుంది కదా. ఖచ్చితంగా రేపు మీ పిల్లలు మంచిది. ఈ స్కూల్కి రావడానికి కారణం, ముందు మా అమ్మగారు ఈ స్కూల్లోనే చదివారు. ఇప్పుడు పైగా మంచి రిజల్ట్ వస్తుందని, పైగా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా చేశారు. స్ట్రిక్ట్గా చూస్తున్నారంట, టీచర్స్ కూడా బాగా చెప్తున్నారని. నేను కూడా బాగా చదివి మంచి రిజల్ట్ తెచ్చి సాధిద్దామని అనుకుంటున్నాను. గవర్నమెంట్ గర్ల్స్ స్కూల్ అయ్యి ఇంత రిజల్ట్ వచ్చిందని. మా అమ్మ 2003 ఇయర్లో ఇక్కడ చదివినందుక నేను చదవాలని మా అక్క నేను ఇక్కడ జాయిన్ అవ్వాలని వచ్చాము. మేము ఒంగోలు ఊడ్చివన్ నుంచి వచ్చాము, కొప్పోలు నుంచి. స్కూల్లో చదవబోతుంటే ఎలా ఉందమ్మా మీ ఫీలింగ్స్? చాలా బాగుంది. బాగుందా? రేపు రిజల్ట్ ఏ విధంగా తెచ్చుకోవాలనుకున్నారు నువ్వు, మీ అక్క? 590 మంచి స్కోర్ తేవాలని. ఇక్కడ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయని అనుకుంటున్నారు? స్కూల్ వాతావరణం ఇది? స్కూల్ అయితే చాలా బాగుంది, చూడడానికి కూడా నాకు నచ్చింది. స్పోర్ట్స్ కూడా. కొసమెరుపు ఏమిటంటే తేజస్వి చదివే కార్పొరేట్ స్కూల్ నుండి టీసీ తీసుకునే సమయంలో ఆ పాఠశాల వారు తమ వద్దనే చదవాలని గట్టిగా కోరడం జరిగింది. ఫీజులో కూడా రాయితీ ఇస్తామని ఒక మెట్టు దిగారు. అయినప్పటికీ ఆ తల్లి తాను చదువుకున్న పాఠశాలలోనే చదివేందుకు ఇద్దరు పిల్లలు అంగీకరించడంతో కార్పొరేట్ స్కూల్ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించి ప్రభుత్వ పాఠశాలలో సంతోషంగా చేర్పించడం ఆ తల్లి సామాజిక స్పృహ ఇతర తల్లిదండ్రులకు ఆదర్శంగా ఉండాలని కోరుకుందాం. మండల్ లెవెల్ 1st, 2nd, 3rd మనకే వచ్చింది. ఫస్ట్ వచ్చి 591, సెకండ్ 588, థర్డ్ 587. యశస్విని సరస్వతి అనే అమ్మాయికి ఫస్ట్ వచ్చింది. తర్వాత ప్రవల్లిక అనే అమ్మాయి సెకండు,
అమ్మాయి వేదశ్రీ థర్డ్, చాలా మంచి రిజల్ట్ వచ్చింది. అలాగే డిస్ట్రిక్ట్ థర్డ్ యశస్విని సరస్వతి 591, అది కూడా మనకే రావటం జరిగింది. ఈ రిజల్ట్ లాస్ట్ ఇయర్ కూడా 591 ఫస్ట్, 590 సెకండ్, ఇలా చాలా మంచి రిజల్ట్ వచ్చింది. మన పిల్లలందరూ దాదాపు అందరూ కూడా టాపర్సు 5 to 7 మెంబర్సు IIITలో చదువుతున్నారు. ఫస్ట్ వచ్చిన వాళ్ళందరూ మ్యాక్సిమం అక్కడికే వెళ్తూ ఉన్నారు. ఇలా లాస్ట్ ఇయర్ బిఫోర్ నేను వచ్చి 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ నుండి మంచి రిజల్ట్ సాధిస్తున్నాము. నాకు మంచి స్టాఫ్ దొరికారు, చాలా కష్టపడేవాళ్ళు. ఎప్పుడు నేను అందరికీ చెప్తున్న ఒక మాట, పిల్లల్లో పోటీ ఉంటుంది జనరల్గా, కానీ ఇక్కడ మా టీచర్లకే సబ్జెక్టులో పోటీ ఉంది. ప్రతి సబ్జెక్ట్లో నా సబ్జెక్ట్లో టాప్ రావాలి అని అంటారు. అలాగే ఈ సంవత్సరం అయితే మ్యాథ్స్లో 4 మెంబర్స్కి 100 వచ్చినాయి. అలాగే సైన్స్లో 4 మెంబర్సు, సోషల్ 5 మెంబర్స్కి 100 రావటం జరిగింది. సో చాలా కష్టపడి చెప్పేటటువంటి స్టాఫ్ ఉన్నారు. ఈ సంవత్సరం రిజల్టు ప్లస్ మన గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు, మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారు ఇచ్చిన, లోకేష్ బాబు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మాకు రూమ్స్ స్కేర్సిటీ ఉంది. నేను వచ్చినప్పుడు 11 రూములు ఉండేవి, దాన్ని కొంచెం డెవలప్ చేసి 13 సెక్షన్లు అయినాయి. లాస్ట్ ఇయర్ 2 సెక్షన్లు పెరిగినాయి. దానివల్ల నేను వేరే సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడ వారి సహకారంతో ఒక రూమ్ ఏర్పాటు చేసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు ఇంకో 2 సెక్షన్లు పెరగబోతూ ఉన్నాయి. ఈ 2 సెక్షన్లని ఎలా చేయాలంటే మాకు వేరే ఒక పెద్ద వ్యక్తి మళ్ళీ రివీల్ చేస్తాను, ఒక పెద్ద వ్యక్తి సహాయ సహకారాలతోటి ఇంకొక 2 రూములు ఏర్పాటు చేసుకోబోతున్నాము. సో 11 సెక్షన్లు లాస్ట్ ఇయర్ 13 అయినాయి, ఈ సంవత్సరం 15 అవుతున్నాయి. సో స్టాఫ్ మంచి స్టాఫ్ ఉన్నారు. అందువల్ల కష్టమైనా సరే రూములు ఏర్పాటు చేసుకొని కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం ఇంకా మంచి స్ట్రెంగ్త్ ఉంటుంది. అలాగే రిజల్ట్ కూడా ఇంతకు తగ్గకుండా ఇంతకంటే పైకి వచ్చే విధంగా డే 1 నుంచే మేము కృషి చేస్తాం.